హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని 36 సైజు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలన్నది చూద్దామండి. ఒకవేళ మీరు 36, 38, 40 సైజ్ వరకు కూడా ఇలాగే సేమ్ వేసుకుంటే సరిపోద్ది. పర్టికులర్గా నేను కటింగ్ చేసిన బ్లౌజ్ అయితే 36, సరేనండి. ఇప్పుడు ఇక్కడ కింద మనకి షేప్ దగ్గర చేసి అంచును కొలుచుకోవాలి. 2.5 ఇంచీలు వదిలేసుకోవాలి. దాని తర్వాత ఈ డాట్ వెడల్పు అన్నది 2.5 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి పైకి హుక్కుల వైపు 2 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర ఆమ్ రౌండ్ కార్నర్ ఉంది చూసారా, ఈ ఆమ్ రౌండ్ కార్నర్ దగ్గర నుంచి ఇటువైపుకి 1 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఇంకొక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కట్స్ పెడితే సేమ్ ఇదే రకంగా కింద వైపు కూడా రెండో లేయర్కి కూడా మనకి మార్కింగ్స్ అనేవి పడతాయి. ప్రత్యేకించి ఇంక లైన్లు అవి ఏమి మార్కింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ కటింగ్స్ ఉంటే సరిపోద్ది అనమాట. ప్రత్యేకించి మళ్ళీ చాక్తో మనం ఏమి మార్కింగ్లు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ కట్స్ మాత్రం 2 పొరలకి ఉండేటట్టుగా ఇలా కటింగ్స్ పెట్టుకోవాలి. చూడండి, ఇటువైపు మార్కింగ్ చేసి కట్ చేసాం కదా, ఇటు చూడండి ఈ కటింగ్స్ పెట్టింది ఇటువైపు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఎప్పుడు కూడా మెయిన్ డాట్ వేసుకుంటాం. కిందనున్న 2 కట్స్ ఉన్నాయి చూసారా, ఆ కిందనున్న 2 కట్స్ని ఫస్ట్ మనం డాట్స్ పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే ఈ కింద కట్ ఉంది చూసారా, ఈ 2 ఇక్కడ ఈ 2 కట్స్ని ఇలా కలపండి. కలిపి ఇలా పట్టుకోండి. ఈ 2 కట్స్ని ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్కి కింద నుంచి పైకి 2.5 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి, సరిపోద్ది. ఇప్పుడు ఈ కట్ ఉంది చూసారా, ఈ కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ క్రాస్గా కలిపేయడమే, అంతే. మెయిన్ డాట్ అన్నది మీకు చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ కట్ దగ్గర లాక్ చేసి ఇలా వచ్చి ఇక్కడ కూడా ఇలాగ లాక్ చేసేయండి. సింపుల్గా మీకు ఈ డాట్ అన్నది వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఈ కట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. లైనింగ్ బ్లౌజ్ కదా, కింద లేయర్ కూడా మనకి ఫోల్డింగ్లోకి వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ అంచు దగ్గర నుంచి లోపలికి 2.5 ఇంచీలకు ఒక మార్కింగ్ పెట్టండి. కరెక్ట్గా ఇది కూడా పొడవు 2.5 ఇంచీలే. ఇక్కడ 1/4 ఇంచు అంటే ఏదో ఒక నెంబర్ దగ్గర నుంచి 2 గీతలు వెడల్పు పెడితే 1/4 ఇంచు అవుతుంది. అక్కడి నుంచి ఈ 2.5 ఇంచీల దగ్గరికి ఇలాగా కలిపేయండి. మిషన్ దగ్గర పెట్టి ఇలా పెట్టినప్పుడు ఈ 1/4 ఇంచు అంటే పాదం ఖర్చు అంటే ఈ పాదం చివర ఈ ఫోల్డింగ్ అన్నది వస్తుంది అనమాట. అలా చూసుకున్నా సరిపోద్ది. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ చేసి లాక్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు 2 డాట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ 2 డాట్స్ స్టిచ్చింగ్ చేసింది ఇలా చూస్తే ఈ పైన చేసి ఒక దగ్గర కలుస్తుంది, అదే చెస్ట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర 2 కట్స్ ఉన్నాయి చూసారా, 2 కట్స్ కలిపి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ రకంగా చూసుకోవాలి, అంతే తప్ప లైన్లు మధ్యలో గీసుకొని స్టిచ్చింగ్ చేయకూడదు. ఇది పొడవు 4 ఇంచీలకి మార్కింగ్ చేసుకుని ఈ కట్ట దగ్గర నుంచి ఈ 4 ఇంచీల దగ్గరికి ఇలాగా కలిపేసుకోండి. ఈ కట్టింగ్స్ అన్నవి కరెక్ట్గా 1/4 ఇంచు వెడల్పే ఉంటాయి. చూడండి, ఇలా ఇక్కడి నుంచి ఇలా ఈ లైనింగ్ బ్లౌజ్కి ఒరిజినల్ పీస్ అన్నది మనకి ఫోల్డింగ్లో ఉందో లేదో చెక్ చేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసి ఇక్కడ ఇలా లాక్ చేసేయండి, అంతే. ఇప్పుడు ఎంత పొడవునైతే మనం డాట్స్ స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే రకంగా రెండో పార్ట్ కూడా ఇదే మెథడ్లోనే మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇలా అయితే కనుక 36, 38, 40 సైజ్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.